టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఒక లగ్జరీ ఫ్లాట్స్తో మేము ముందుకు వచ్చామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు బీరంగూడ కమాన్ నుంచి కనుక చూసుకున్నట్టయితే చాలా నియర్ బై ఉంటుంది. అంతేకాకుండా బీరంగూడ 100 ఫీట్ రోడ్ మల్లికార్జున టెంపుల్ దగ్గర నుంచి కనుక చూసుకున్నట్టయితే జస్ట్ 200 to 300 మీటర్స్, మ్యాక్సిమం 500 మీటర్స్ లోపే మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. మీరు ఇప్పుడు బ్యాక్ సైడ్ ఏదైతే ఎలివేషన్ చూస్తున్నారో ఇదే అండి ఆ ప్రాజెక్టు. మనకి ఇది G+5 ఫ్లోర్స్ తోటి ఉంటుంది. ఫ్లోర్కి వచ్చేసి మనకు 2 ఫ్లాట్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ 1250 SFT సైజ్ తోటి అయితే మనకు 2 BHK ఫ్లాట్స్ అయితే ఉంటాయి. మనకి ప్రాజెక్ట్లో వచ్చేసి NOC కూడా వచ్చిందండి. GST కూడా అవసరం లేకుండా విత్ బ్యాంక్ లోన్తో ఫెసిలిటీ తోటి మనకైతే వస్తుంది. అండ్ HDFC, LIC బ్యాంక్స్ అయితే మనకి ఇందులో లోన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారండి. December 1st నుంచి మనకు ఏదైతే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా హైక్ అవుతున్నాయి, ఆ లోపు తీసుకునే వాళ్ళకైతే ది బెస్ట్ ఆపర్చునిటీ అయితే ఈ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకు ప్రాజెక్ట్ ఇన్సైడ్ కూడా చూపెడతానండి ఏ విధంగా ఉంటుందో ఏంటో. బేసిక్గా చెప్పాలంటే ఇందులో ఫ్లోర్లో మంచి ఎలివేషన్ అండ్ విత్ కారిడార్స్ అన్నీ కలిసి వచ్చే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మీకు పైన ఫ్లోర్స్ చూపెడతానండి ఏ విధంగా ఉంటుందో ఏంటో. ఒకసారి ఇన్సైడ్ వెళ్ళి ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి ఓవరాల్గా పార్కింగ్ స్పేస్ అండి. చుట్టూ యాజ్ పర్ నామ్స్ ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. మాకు ఇది చూస్తున్నారు కానీ చుట్టూ ట్రీ ప్లాంటేషన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి మనకు లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇటువైపు వచ్చేసి మనకు స్టేర్ కేస్ అనేది ఇచ్చారు. అండ్ ఇటు వచ్చేసి మనకు వాచ్మెన్ రూమ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు జనరేటర్ బ్యాకప్ అనేది కూడా ఇచ్చారనమాట. ఆల్మోస్ట్ మంచి సెమీ గేటెడ్ కమ్యూనిటీ లాగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. బట్ మంచి చాలా స్పేషియస్గానే అయితే ఇచ్చారు. ఇటు చూస్తున్నారు కానీ ఇది వచ్చేసి మనకు జనరేటర్. అండ్ మనం పైకి వెళ్దామండి. పైన ఫ్లోర్లో మీకు ఒకసారి చూపెడతాను ఫ్లాట్ ఇన్సైడ్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనే డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఒకసారి పైకి వెళ్దాం, పైకి వెళ్ళి చూద్దాం. ప్రజెంట్ వచ్చేసి మనము ఒక ఫ్లోర్కి వచ్చామండి. ఈ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ స్టెయిర్ కేస్ అనేది ఇటువైపు వస్తుంది అనమాట. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే లిఫ్ట్ వస్తుంది. బేసిక్గా చెప్పాలంటే మనకు ఫ్లోర్కి 2 ఫ్లాట్లే ఉంటాయి, 2 BHK. ఇటువైపు వచ్చేసి చాలా స్పేస్ అయితే వీళ్ళు వదిలిపెట్టారనమాట. అంటే మనకు స్పేషియస్గా ఉండే విధంగా ఇదైతే ఉంటుంది. ఇంకో ఫ్లాట్ వచ్చేసి కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఇటు స్పేస్ అయితే వదిలిపెట్టారు. ఫ్లాట్ ఇన్సైడ్ ఒకసారి వెళ్దామండి, మీకు ఒకసారి చూపెడతాను. ఇది వచ్చేసి మనకు 1250 SFT 2 BHK ఫ్లాట్. మనకు హాల్ అయితే చాలా స్పేషియస్గా ఈ విధంగా ఇచ్చారండి. అండ్ ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు విండోస్తో పాటు ఉంటుంది. అండ్ విత్ మస్కిటో నెట్స్ తోటి మనకు విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫుల్లీ PVC న్యూ టెక్నాలజీ తోటి అయితే వీళ్ళు చేశారనమాట. మీరు హాల్ చూస్తున్నారు కానీ చాలా స్పేషియస్గా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇందులో పూజా గది కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. పూజా రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మనకు టోటల్ ఇన్సైడ్ వచ్చేసి ఈ విధంగా పూజా గది అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ పరంగా చూసుకున్నట్టయితే చాలా స్పేషియస్గా అయితే మనకి ఇక్కడ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు సెల్ఫ్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇటువైపు వచ్చేసి సేమ్ విండో అండ్ మనకి ఎగ్జిస్టర్ ఫ్యాన్ అవన్నీ ఉండే విధంగా. అండ్ ఇటు వచ్చేసి మనకు బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారనమాట. బాల్కనీ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా మంచి వ్యూ ఉంటుందండి. మన చుట్టూ చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా మంచి అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్, ఇండిపెండెంట్ హౌసెస్, నియర్ బై కనుక చూసుకున్నట్టయితే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నింటికి కనెక్టివిటీతో ఉండే విధంగానైతే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మీరు చుట్టూ చూస్తున్నారు కానీ మంచి హౌసెస్, అపార్ట్మెంట్స్తో పాటు అందులో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది ఉందన్నమాట. ఇందులో కొన్ని ఫ్లాట్స్ సేల్కి అయితే వచ్చాయి. మనము బాల్కనీ నుంచి వ్యూ బయటకు వచ్చిన తర్వాత మన హాల్ వ్యూ ఇవన్నీ చూసుకున్నట్టయితే డైనింగ్ ఏరియాతో పాటు ఈ విధంగా ఉంటుంది. అండ్ మీకు ఇన్సైడ్ బెడ్రూమ్స్ అయితే చూపెడతానండి. ఇది వచ్చేసి మనకు కామన్ వాష్ ఏరియా. కామన్ వాష్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా వెస్ట్రన్ స్టైల్లో మనకైతే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్స్ కూడా చూపెడతాను. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఇటు వైపు కనుక చూసుకున్నట్టయితే మనకు మొత్తం సెల్ఫ్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అన్నట్టు. వాష్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా స్పేషియస్గానే అయితే ఇచ్చారనమాట. మంచి మార్బుల్స్ కానీ, మెటీరియల్ పరంగా కానీ, కన్స్ట్రక్షన్ పరంగా కానీ చాలా నీట్గా ఉండే విధంగా వెస్ట్రన్ స్టైల్లోనైతే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఒకటి వాష్ బేసిన్ కూడా ఇక్కడ మనకైతే ప్రొవైడ్ చేశారండి. ఇది రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ అండి, మంచి స్పేషియస్గా ఉండే విధంగా. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు సెల్ఫ్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా మనకు ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు. విత్ మస్కిటో మెష్తో పాటు మనకు ప్రొవైడ్ అనేది చేశారనమాట. ఓవరాల్గా ప్రాజెక్ట్ గురించి చెప్పుకోవాలంటే ది బెస్ట్ ప్రాజెక్ట్ అండి. మనకు అమీన్పూర్ అండ్ బీరంగూడ ఏరియాలో మంచి కనెక్టివిటీ తోటి నీట్గా ఉండే ఫ్లాట్లలో ఈ ప్రాజెక్ట్ ఒకటండి. అండ్ మనకి ఇది G+5 ఫ్లోర్స్ ఉంటుంది. ఇందులో వచ్చేసి ఫ్లోర్కు 2 ఫ్లాట్లే వస్తాయి. అండ్ మెయిన్ రోడ్ కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్టయితే మెయిన్ రోడ్
మనకు బీరంగూడ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 500 మీటర్స్ మాత్రమే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. మల్లికార్జున టెంపుల్కి నియర్ బై మల్లికార్జున కాలనీలో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ది బెస్ట్ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ ఫ్యూచర్ స్టేయింగ్ పరంగా కానీ మనకు హైటెక్ సిటీ కనెక్టివిటీ పరంగా కూడా ది బెస్ట్గా ఉంటుంది మనకు. అండ్ ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే చందానగర్ ఈ ఏరియా అన్నింటికి కనెక్టివిటీ తోటి అయితే మనకి ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఐటీ ఎంప్లాయీస్కి కూడా చాలా నియర్ బై ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఉంటుందండి. డైరెక్ట్గా ఓనర్నే కాంటాక్ట్ అవ్వచ్చు. నో కమిషన్స్ అండి, నో ఏజెంట్స్ అండి మధ్యలో. డైరెక్ట్గా ఓనరే మీతో మాట్లాడతారు. ఫైనల్ ప్రైస్ అనేది కూడా డిస్కస్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ కూడా మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.